అసలు సలార్లో కోల్ మైన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, కాటెరమ్మ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ఈ నాలుగుని లూప్లో వేసి థియేటర్లో కూర్చోబెట్టు ఒక రోజంతా చూస్తాం. సలార్తో పోటీ ఏంటి భయ్యా? హలో గైస్, మనం ఇప్పటివరకు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వర్స్ చూసుంటాం. మా హీరో గొప్ప అని. హీరోయిన్స్ మధ్య కూడా చూసే ఉంటాం. అప్పుడు కల్కి వచ్చినప్పుడు అర్జునుడికి కర్ణుడికి మధ్య ఫ్యాన్ వార్స్ చూసాం. కానీ ఇప్పుడు వీటన్నిటిని కొట్టే ఇంకో ఫ్యాన్ వార్ చూడబోతున్నాం. అదే రెండు ఫైట్ సీక్వెన్సెస్కి మధ్య ఫ్యాన్ వార్స్. ఆ రెండు ఫైట్సే సలార్లోని కాటెరమ్మ ఫైట్ అండ్ పుష్ప 2లోని క్లైమాక్స్ రప్ప ఫైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఫైట్స్లో ఏది గొప్ప అంటే రెండు గొప్పే భయ్య. ఎందుకంటే మనకు కాటెరమ్మ అనగానే ఆ ఫైట్ గుర్తొస్తుంది, రప్ప అనగానే ఈ ఫైట్ గుర్తొస్తుంది. సో జస్ట్ ఒక వర్డ్తోనే ఆ ఫైట్ని డిఫైన్ చేయగలం మనం. సో రెండు గొప్ప ఫైట్సే. సలార్ వచ్చిన తర్వాత పుష్ప 2 రాకముందు టీఎఫ్ఐలో బెస్ట్ ఫైట్స్, రిపీట్ వాల్యూ ఎక్కువ ఉన్న ఫైట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి సలార్, యునానిమస్. సలార్ తర్వాత కల్కి వచ్చింది. కల్కి క్లైమాక్స్ ఫైట్ మనం ఎక్సెప్ట్ చేసేయచ్చు, ఎందుకంటే ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్లస్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఎక్కువసేపు ఉండదు. స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి తక్కువసేపే ఉంటుంది. క్లైమాక్స్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా ముగించేస్తారు. సో మనం దాన్ని ఎక్సెప్ట్ చేసేయచ్చు. దాని తర్వాత వచ్చింది దేవర ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అమ్మ మూగడంతే. కానీ సలార్తో కంపేర్ చేసేంత అది రాలేదు, కంపేర్ చేసేంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ పుష్ప 2 ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ఫైట్ అనేది స్టార్ట్ అయింది భయ్య. అసలు సలార్లో కోల్ మైన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, కాటెరమ్మ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ఈ నాలుగుని లూప్లో వేసి థియేటర్లో కూర్చోబెట్టు ఒక రోజంతా చూస్తాం. అంత బాగుంటాయి. బెస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న ఫైట్స్ అవి. ఇప్పుడు ఈ రెండు ఫైట్స్లో ఏది గొప్ప అనే దాంట్లో నా ఒపీనియన్ చెప్పే ముందు మీకు విషయం చెప్తాను భయ్య. ఈ క్లాష్లో పుష్ప 2 మాత్రం ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను దాన్ని థియేటర్లో చూస్తున్నప్పుడు మామూలు అడ్రినలిన్ రష్ ఇవ్వలేదు. అది నాకు సూపర్ ఉండింది. మీరు నా ఛానల్లో పుష్ప 2 రివ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మామూలుగా ఎలివేట్ చేయలేదు దాన్ని రివ్యూలో. పుష్ప 2 ఓటీటీకి రాకముందే నేను 6 సార్లు చూశాను. ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ రప్ప ఫైట్ మాత్రం ఇంకా చాలాసార్లు చూశాను. క్లైమాక్స్ ఫైట్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి భయ్య, అస్సలు మామూలు గూస్ బంప్స్ కాదు, తోపు ఉంటాయి. కానీ నాకు ఆ రప్ప ఫైట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ భయ్య. ఎందుకు అంటే లాజిక్ ఉండదు. ఈ క్లైమాక్స్ ఫైట్తో పోలిస్తే బోయపాటి గారి ఫైట్స్లో కొంచెమైనా లాజిక్ ఉంటుంది సార్. అసలు పుష్ప 1లో ఇంటర్వెల్ ఫైట్ తీసిన సుకుమార్ గారైనా ఈ ఫైట్ తీసింది అనిపిస్తుంది నాకు. సో నేను ఎంత ఆ లాజిక్ని పక్కన పెట్టేసి ఫైట్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కూడా అది మైండ్లో వస్తూనే ఉంటుంది నాకు ఆ తాడు కట్ అయ్యే వరకు. సో సలార్ ఫైట్స్తో పోలిస్తే ఆ రప్ప ఫైట్ నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. మన కంపారిజన్స్ వద్దు, రెండు చూద్దాం, రెండు ఎంజాయ్ చేద్దాం. దేనికదే, దాని స్టాండర్డ్స్ వేరు, దీని స్టాండర్డ్స్ వేరు. సో మనం ఏది చూసినప్పుడు అది ఎంజాయ్ చేద్దాం, అంతే. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? ఈ క్లాష్లో మీకు రప్ప ఫైట్ ఇష్టమా లేకపోతే కాటెరమ్మ ఫైట్ ఇష్టమా? కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.